పగలంతా చాకిరీ చేసి 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 ఉంటాం. రాత్రి పడుకుంటాం. మళ్ళీ తెల్లారేసరికి కొత్తగా ఎనర్జీ వస్తుంది. కొత్త శక్తి వస్తుంది. ఉత్సాహంగా కదులుతూ ఉంటాం కదండీ! దీని వెనక అసలైన కారణం, బలమైన కారణం ఏంటో తెలుసా? నిద్ర అండి. ఎంత హాయిగా, ఎంత బాగా, ఎంత తృప్తిగా డీప్ స్లీప్ అంటాం చూడండి. ఆ డీప్ స్లీప్‌లో ఎవడైతే ఎక్కువసేపు ఉన్నాడో అంటే కనీసం 7, 8 గంటలు నిద్ర ఉండటం మంచిది, మంచిది, మంచిదని చెప్తున్నారు కదా! ఎవరైతే డీప్ స్లీప్ సౌభాగ్యాన్ని, ఆ అదృష్టాన్ని పొందుతాడో వాడు చాలా చాలా అదృష్టవంతుడండి. కోట్లకు కోట్ల ఆస్తులున్నా, బంగళాలున్నా, కార్లున్నా, గొప్ప గొప్ప హోదాలున్నా కానీ వాటన్నిటికంటే కూడా ఇది గొప్పది అంటారు. విషయం ఏంటంటే స్లీప్ ఫౌండేషన్ అని చెప్పి ఈ మధ్య కాలంలో ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. వరల్డ్ వైడ్ స్లీపింగ్ ట్రెండ్స్‌ని వీళ్ళు అబ్జర్వ్ చేసి ఎక్కువ మంది ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఏం చేయాలి, బాగా చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆ చిట్కాలు మొత్తం డేటా అంతా కూడా ఇచ్చేశారండి. ఆ విషయాన్నే నేను మీకు చెప్తున్నాను. ముఖ్యంగా నిద్ర అంటే విషయం స్టార్ట్ చేసే ముందు నిద్ర బాగా ఉండేలా చూసుకోండి. ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఎంత మంచి నిద్ర ఉంటే అంతగా బాడీ రిలాక్స్ అవుతుందండి. కండరాలు, అవయవాలు, ఒక శరీరమే కాదు మనసు కూడా ఎంత అంటే అంత రిలాక్స్ అవుతుంది కదా! ఇవన్నీ మనకు తెలిసినవే. సరే విషయానికొచ్చేద్దాం. మనం పెద్ద పొరపాటు ఏంటి చేస్తున్నవంటే అంటే నిద్రలో ఎలాంటి వాతావరణం ఉండాలి, రూమ్ ఎలా ఉండాలి, లైటింగ్ ఎలా ఉండాలి, చుట్టూ వాతావరణం ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, పడుకోవడానికి ముందు ఏం చేయాలి, లేచిన వెంటనే ఏం చేయాలి, ఇవన్నీ సెకండరీ. ముఖ్యంగా పోస్చర్ అండి. నిద్రలో ఎలా పడుకుంటున్నాం, ఏ భంగిమలో పడుకుంటున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఎందుకంటారా 6, 7, 8 గంటలు మ్యాక్సిమం ఒకే రకంగా ఇంచుమించు 2, 3 గంటలైనా ఒకే పోస్టర్‌లో ఉండిపోతాం గదా! ఉండిపోయినప్పుడు చాలామంది ఈ రోజున వెన్ను నొప్పి, మెడ నొప్పి, వీపు నొప్పి ఇలాంటి నొప్పులకి ప్రధానమైన కారణం నిద్రలో పోస్టర్ అనేది మర్చిపోతున్నారండి. జిమ్ములకెళ్తున్నారు, వర్కౌట్‌లకెళ్తున్నారు, ఫిజియో దగ్గరికెళ్తున్నారు, హాస్పిటల్స్‌కెళ్తున్నారు, రకరకాల మందులు మింగుతున్నారు, సర్జరీలు చేయించుకుంటున్నారు. కానీ ఇక్కడ పొరపాటు చేస్తున్నాం. నిద్రలో భంగిమ అనేది మనకి దెబ్బేసేస్తోంది అనేది చాలామంది మర్చిపోతున్నారు. సో అదేంటి కొత్తగా చెప్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. వాస్తవమేనండి. నిద్రలో భంగిమ వల్లే మనకి ఇబ్బందులన్నీ వస్తున్నాయి. ఏ భంగిమలో పడుకుంటే బావుంటుంది, ఎలా పడుకుంటే బావుంటుందని చిన్న చిట్కా చెప్తా. ఇన్నాళ్ళు లేవు కదా! ఇప్పుడేంటి అంటారేమో. యెస్. చిన్నతనంలో బాగా గేమ్స్ ఆడుతున్న తనంలో ఫిట్‌నెస్ ఉన్నప్పుడు 20, 30 సంవత్సరాల దాకా పర్వాలేదండి. ఏదో రకంగా అడ్జస్ట్ అయిపోతాం. కానీ ఇప్పుడు ఆ వర్కౌట్‌లు అవి కూడా ఈ వయసు వాళ్ళకి కూడా పోయినియి. రోజంతా కూర్చొని ఉండటం, లేజీగా ఉండటం అలవాటైపోయిందిగా అప్పుడే స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే 15, 20, 25 ఏళ్ళకి కూడా ఈ నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి. జనరల్‌గా ఎలా పడుకుంటాం మనందరం గూడా పక్కకు తిరిగి పడుకుంటాం. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పక్కకు తిరిగి కాళ్ళు ముడుచుకొని పొట్టలో కాళ్ళు పెట్టుకొని పడుకుంటారండి. దాంతో స్టార్ట్ అవుద్ది. ఎక్కడ వీపు మీద ప్రెషర్ పడుద్ది, మెడ మీద ప్రెషర్ పడుద్ది. ఇలా పడుకుంటాం గదా! అది సమస్య అన్నట్టు. అలాగే ఇంకొకళ్ళు ఏం చేస్తారు, బోర్లా పడుకుంటారండి. హాయిగా కంఫర్ట్‌గా ఉంది కదని చెప్పి మెత్తటి దుండేసుకొని హాయిగా పడుకుంటారు బోర్లా. బోర్లా పడుకునేటప్పుడు కూడా మెడ మీద, వీపు మీద ప్రెషర్ పడుద్దండి. 5, 10 నిమిషాలు, 15 నిమిషాల గురించి నేను చెప్పట్లేదు. గంట, 2 గంటలు ఆ పోస్టర్‌లో నిద్రపోతే అక్కడ వచ్చే తేడా చెప్తున్నాను. మరి మన బాడీకి కూడా ఒక జియోమెట్రీ ఉందండి. ఎక్కువసేపు ఉండకూడని పోస్టర్‌లో ఉంచితే ఆ కండరాలు, ఆ ఎముకలు, ఆ అవయవాలు ఇబ్బంది పడతాయి కదా! సైంటిఫిక్‌గా ప్రూవ్ అయ్యింది. సో, బోర్లా పడుకుంటే అలాగా. ఇక స్టార్ కొంతమంది హాయిగా వెల్లకిలా పడుకుంటారు. కానీ స్టార్ పొజిషన్‌లో పడుకుంటారు. ఇక్కడ వీపుకి, మెడకి ఏమి కాదు గానీ చేతులు, కాళ్ళు దీర్ఘకాలంలో ఇబ్బంది పడి అంటే పెయిన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒరేయ్! బోర్లా వద్దంటావు, పక్కకి తిరిగి వద్దంటావు, వెల్లకిలా వద్దంటావు, మరి ఎలా పడుకోవాలి అంటారేమో. చెప్తున్నానండి అక్కడికే వస్తున్నా. జనరల్‌గా అందరం పక్కకి తిరిగి వెల్లకిలా పడుకోవడాన్నే సజెస్ట్ చేస్తాం. కానీ ఇక్కడ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి అంటున్నాం. పక్కకి తిరిగి పడుకున్నప్పుడు కాస్త కాళ్ళు చాపుకొని, మరీ కడుపులోకి ముడుచుకోకుండా, ముఖ్యంగా భుజాలు ఇప్పుడు అందరం గూడా 24 గంటలు అవకాశం ఉంటే ఫోన్ మాత్రమే చూసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతో ఇలా ఉండిపోతుంది మన మెడ. మీకు తెలుసు కదండీ! ఉండవలసిన పొజిషన్ యాక్చువల్‌గా ఇదైతే ఈ పొజిషన్ అలవాటైపోతుంది అందరికీ గూడా. దీంతో పెయిన్ స్టార్ట్ అవుతుంది. స్పాండిలైటిస్ దాకా వచ్చేస్తుంది. సో, భుజాలు, మెడ సమానంగా ఉండేలాగా పక్కకు పడుకుంటే సమానమైన దిండు పెట్టుకోండి దానర్థం. మరీ ఎక్కువొద్దు, మరీ తక్కువొద్దు. ఇది అబ్జర్వ్ చేయండి. అలాగే కాళ్ళు, చేతులు కాస్త ఫ్రీగా ముడుచుకోవద్దని చెప్తున్నారు. అలాగే వెల్లకిలా బోర్లా వద్దండి ఇక. వెల్లకిలా పడుకుంటున్నప్పుడు కూడా సేమ్ అండి.
కాస్త అంటే నేను అబ్జర్వ్ చేసిందే చెప్తున్నాను. ఈ తల ఎప్పుడైతే ఇలా పైకి పెట్టామో అంటే పడుకునేటప్పుడు తల ఎప్పుడైతే ఎత్తు దిండు పెట్టుకుంటే తల బయటకొస్తుంది కదండీ! అప్పుడేమవుతుంది ఫోన్ చూసుకున్నట్టే లెక్క. సో, నా సలహా ఏంటంటే ఈ వీపు కంటే కూడా ఒక అంగుళం, అరంగుళం డౌన్ ఉండేలా చూసుకోండి. కాస్త ఇలా ఉంటుంది సెట్ అవుతుంది అన్నట్టు. లేదు సమానంగా ఉండేలా చూసుకోండి. అది మంచి పొజిషన్ అంటున్నారండి. ఇక గర్భిణీలు, పెద్దవాళ్ళు ఉంటారు కదా! సేమ్ వీళ్ళకి కూడా ఇదే అప్లై అవుతుంది. గర్భిణులు సాధ్యమైనంత వరకు సైడ్‌కే పడుకోమని చెప్తున్నారు. అన్నిటికంటే ఈ మధ్య కొత్తగా కనుక్కున్నది ఏంటంటే, వీపు నొప్పి, మెడ నొప్పి ఉన్నవాళ్ళు ఓ 15 రోజులు, నెల రోజులు కాళ్ళ మధ్య దిండు పట్టుకొని పడుకుంటే, కాళ్ళ మధ్య అంటే కాళ్ళకి, మెడకి సంబంధం ఏంటి అంటారేమో, మన నర్వస్ సిస్టమ్ అట్లా ఉంటుందండి. కాళ్ళ మధ్య దిండు పెట్టుకొని సైడ్‌కి పడుకున్నా, ఇది పడుకున్నా గానీ నొప్పులు త్వరగా తగ్గిపోతున్నాయి. త్వరగా రిలీఫ్ వస్తుంది అంటున్నారు. సో, మరి నిద్ర ఎంతైతే ఇంపార్టెంటో అదే నిద్ర దీర్ఘకాలంలో మనకి కొత్త నొప్పులు, మెడ నొప్పులు, వెన్ను నొప్పులు తీసుకొచ్చి బాడీ పాడైపోవడానికి, రోగాలు రావడానికి కారణం కాకూడదు అని చెప్పి ఈ విషయం చెప్తున్నా. ఇక అన్నిటికంటే ముఖ్యంగా పరుపు ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది అనుకునే భ్రమలో ఉన్నారండి మన వాళ్ళందరూ కూడా. బాగా తక్కువకు వస్తున్నాయి, ఆన్‌లైన్‌లో ఆఫర్‌లు వస్తున్నాయి కదని చెప్పి ఇంతింత లావు, ఇంతింత మందం పరుపులు దాని మీద పడుకుంటే ఆల్మోస్ట్ ఆల్ సగం బాడీ కిందకెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే లోపలికెళ్ళిపోతాం అన్నట్టు. అదేదో సుఖం అనుకుంటున్నారు. కావాలంటే ట్రై చేసి చూడండి. చిన్న పిల్లలకి పర్లేదు గానీ, ఒక వయసు 20, 30 స్టార్ట్ అయితే ఇక నొప్పులు మొదలైపోతాయండి. అందుకే సైంటిఫిక్‌గా ప్రూవ్ చేసింది ఏంటంటే, మరీ గట్టిగా వద్దు, కాస్త గట్టిగా వర్కౌట్ చేస్తాననేవాళ్ళు చక్కగా బల్ల మీద పడుకోమంటున్నారు, చాప మీద పడుకోమంటున్నారు మంచిదే. కాస్త కంఫర్ట్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా! కాయిర్ అండి. కాయిర్ రిలేటెడ్ మాత్రమే తీసుకోండి. ఫోమ్ రిలేటెడ్ వద్దు. ఫోమ్ మీకు తెలుసు ఎలా ఉంటుందనేది. కాయిర్ అనేది కాస్త సరిపడా ఉంటుంది. కాయిర్‌లో కూడా 2, 3 రకాలుంటాయి. సో, ఫ్లాట్‌గా ఉండాలి. కొద్దిగా మెత్తదనాన్ని ఎక్స్‌పెక్ట్ చేయాలి. అంటే మరీ కింద నుంచి ఏదో గుచ్చుకున్నట్టుగా రాయి మీద పడుకున్నట్టు ఉండకూడదు కాబట్టి. ఈ జాగ్రత్తలు తీసుకోగలిగితే నిద్రలో నిద్రలో సుఖపడే అవకాశం ఉంటుంది. అంటే నిద్ర ద్వారా మనం ప్రయోజనం పొందాలి, ఆ బెనిఫిట్ డబుల్ ఎక్స్, త్రిబుల్ ఎక్స్ అవ్వాలి అనుకుంటే ఇవన్నీ కూడా చెయ్యక తప్పని పరిస్థితి. మరి ఈ వీడియో అంటే ఇక్కడ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు బాగుంది, ఓకే అనుకుంటే కామెంట్‌లో చెప్పండి. బాగోపోయినా కూడా కామెంట్‌లో చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా మన వాళ్ళకి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఏ నైస్ డే.